హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎండే మినీ వ్లాగ్స్. మనకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి కోల్డ్ అయ్యి బాగా స్టఫ్ నోస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనము విక్స్ అన్నా లేకపోతే ఏదంటే వేరే ఏదైనా బామ్ యూస్ చేయాలంటే మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇది సేఫా కాదా, లేకపోతే దీనివల్ల పిల్లలకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి. సో అలాంటప్పుడు మనకు కొన్ని ఈజీ హోమ్ రెమెడీస్ ఉంటాయి. మనం ఇంట్లో కిచెన్లో మనము రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక రెమెడీ ఉంటుంది. సో అది నేను పర్సనల్గా మా కిడ్స్కి ట్రై చేశాను. ఇట్ వర్క్డ్ వెరీ వెల్. సో అదే మీకు చూపిస్తాను ఈరోజు. సో హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ ఫర్ యూ టూ. నేను మీకు ముందుగానే చెప్పినట్టు మన కిచెన్లో ఉండే యూజువల్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ వాము లేదా అజ్వైన్ అంటారు. ఇంకోటి వచ్చేసి గార్లిక్. సో ఈ రెండు ఉంటే చాలు మనకు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండింటిని మనం లైట్గా కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇంత స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి మనము గార్లిక్ మంచిగా స్మాష్ చేసుకున్నాక ఒక 1 ఫుల్ స్పూన్ టీ స్పూన్ వాము లైట్గా సిమ్ మీద కాస్త వేయించుకోవాలి స్టవ్ మీద. ఇది లైట్గా సిమ్ మీదే వేయించుకోవాలండి, మరీ మాడేలాగా ఏం అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు. మేబీ 1-2 మినిట్స్ సరిపోతుంది. మీకు ఇలా కొంచెం వేగాక వాముది మంచిగా స్మెల్ వస్తుందండి. సో స్మెల్ వస్తున్న ఇదే ప్యాన్లో స్టవ్ ఆఫ్ చేయకుండా కొంచెం గార్లిక్ మనం ఇందాక దంచాం కదా, ఆ గార్లిక్ కూడా వేసుకొని ఇది కూడా లైట్గా మళ్ళీ వేయించాలి. ఇలా వెల్లిపాయ బాగా కొంచెం వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ చల్లగయ్యే వరకు మీరు కాస్త చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోండి. చల్లగైన వాము ఇంకా ఏదైతే వెల్లిపాయ ఉందో అది మనము ఏదైనా సన్న క్లాత్లో కానీ అలా వేసుకోవాలి. నేనైతే కర్చీఫ్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీరు గట్టిగా టై చేయొచ్చు దాన్ని. ఇట్లా నేనైతే ఈజీగా ఉంటుందని రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను, బట్ మీ ప్రిఫరెన్స్. సో ఇప్పుడు మనది రెడీ అయిపోయిందండి. సో ఇది ఏంటంటే మీరు పిల్లలు పడుకునే దగ్గర మీరు పిల్లలు పడుకునే పక్కన లైక్ వాళ్ళ బెడ్ మీదో లేకపోతే వాళ్ళ పిల్లో పక్కన అలా రాత్రంతా పెడితే వాళ్ళకి ఇంకా ఏ బామ్ అవసరం ఉండదు. సో ఇదేంటంటే మీకు సేమ్ మనకు పెద్దవాళ్ళకి విక్స్ ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది. పిల్లలకి స్టఫ్డ్ నోస్ ఉంటుంది కదా, వాళ్ళకి బ్రీతింగ్ వల్ల పాపం రాత్రంతా నిద్రపోలేరు. అలాంటప్పుడు ఇది వాళ్ళ పక్కన పెట్టుకుంటే ఏంటంటే మీకు బ్రీతింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో వాళ్ళు నైట్ అంతా మంచిగా పడుకోగలుగుతారు. సో మెయిన్ అది. అండ్ ఇది నాకు చాలా బాగా వర్క్ అయిందండి. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ అండ్ వెరీ యూస్ఫుల్ రెమెడీ అండి. ఇందాక అక్క చెప్పిన రెమెడీ చూసారు కదా, విచ్ ఇస్ ఫర్ స్టఫ్డ్ నోస్. సిమిలర్ టు దట్ ఇప్పుడు నేను స్టఫ్డ్ నోస్కి ఇంకా థ్రోట్ కంజెషన్కి ఏది రెమెడీ యూజ్ చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. విచ్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అండి. మీరు అస్సలు ఆలోచించొద్దు ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. కిడ్స్కి సేఫే ప్లస్ అడల్ట్స్కి కూడా సేఫే. మనం ఊరికి ఏమైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలా వద్దా కిడ్స్కి అని అట్లా ఆలోచిస్తుంటాం కదా. సో అట్లాంటి టెన్షన్ ఏది పెట్టుకోకండి. ఇది కంప్లీట్లీ సేఫ్. చూపిస్తాను చూసి. నేను జస్ట్ గ్లాస్ ఆఫ్ మిల్క్కి మాత్రమే చూపిస్తున్నాను. పించ్ ఆఫ్ టర్మరిక్, పెప్పర్ కార్న్స్, సినమన్, దాల్చిన చెక్క, క్లవ్స్, లవంగాలు, ఇలాచి. ఇది మీకు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. కొందరికి ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. డ్రై జింజర్, సొంటి ఇదైతే ఖచ్చితంగా వేయండి. మిల్క్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ చెప్పాను కదండి ఆల్రెడీ. మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండి. అలానే సొంటి, టర్మరిక్, పెప్పర్ కార్న్స్, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి. ఇది ఆప్షనల్ అని చెప్పాను కదా. ఇవన్నీ సిమ్ మీదనే పెట్టి బాయిల్ చేసుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పాలలకి మంచిగా పట్టుకుంటాయి. అండ్ షుగర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి.
కొందరు షుగర్ ప్రిఫర్ చేస్తారు, కొందరు ప్రిఫర్ చేయరు కదా. సో అది మీ ఇష్టం. పాలు మంచిగా బాయిల్ అయినాక ఇవి జస్ట్ స్టెయిన్ చేసేసుకుంటే గ్లాస్లో పోసుకుంటే అయిపోతుందండి. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఫాస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది, అండ్ సింపుల్ కూడా. మీరు అస్సలు స్ట్రెయిన్ తీసుకొని అవసరం ఉండదు. రోజు చూపించిన ఈ 2 రెమెడీస్ నాజల్ అండ్ థ్రోట్ కంజెషన్కి చాలా బాగా వర్క్ అవుతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ఫుల్లీ ఈ 2 రెమెడీస్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ రియలీ లైక్ అవర్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ S&A Vlogs.